సార్ అంటే తెలుగు నేల, తెలుగుదేశం అనేది కాళేశ్వరం వల్లనే వచ్చింది అని ఒక మాట విన్నాను సార్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏంటంటే త్రిలింగ దేశం అని ఈ తెలుగు నాటికి పేరుందని చెప్పి చాలామంది చరిత్రకారులు రాసినారు, పండితులు చెప్పినారు కూడా. త్రిలింగ దేశం అంటే శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం మూడు చాలా దూరంగా ఉంటాయి. ఈ మూడు దేవాలయాలు ఉన్న ప్రాంతం మధ్యలో ఉండే భూభాగాన్ని త్రిలింగ దేశం అని, త్రిలింగ దేశమే రాను రాను తెలుగు దేశమైందని, అక్కడి ప్రజలు మాట్లాడే భాష తెలుగు అయిందని చెప్పేటువంటి ఒక సిద్ధాంతం ఉంది. దాని సిద్ధాంతం అనాలో ఒక ప్రతిపాదన అనాలో కానీ అదొక పాత సిద్ధాంతం, నా ఉద్దేశంలో చెల్లని సిద్ధాంతం. ఎందుకంటే నిజానికి ఎప్పుడు కూడా ఈ పరిధిలోనే తెలుగుదేశం లేదు, వీటిని దాటిపోయి విస్తరించినటువంటిది తెలుగునాడు. ఏ రాజుల పరిపాలన చూసినా కూడా అట్లా ఉంటుంది. అప్పుడు వాటిని ఈ మూడు గుళ్ళ మధ్యనే పరిమితం చేయడం అనేది కాదు. ఇంకొకటి ఏంటంటే ద్రాక్షారామం మొదటి నుంచి లేదు, చాళుక్య భీముని కాలం నుంచి వచ్చిందని చెప్తారు, అంటే 7వ శతాబ్దాల నుంచి. మరి 1000 ఏళ్ళ చరిత్ర, 2000 ఏళ్ళ చరిత్ర ఉన్న తెలుగు వాళ్ళ గురించి ఒక 8వ శతాబ్దం నాటి దేవాలయాన్ని ఆధారం చేసుకోవడం ఎట్లా సబబైన పద్ధతి కాదు కదా. అదే ఉదాహరణకి మనం ఇప్పుడు చెప్పుకోబోయే కాళేశ్వరం ఉంది, శ్రీశైలాన్ని శ్రీగిరి పర్వతం, శ్రీ పర్వతం అని పిలిచి, శ్రీ పర్వతాలు 2 ఉంటాయి. నాగార్జునుని కొండ కూడా శ్రీ పర్వతం అంటారు, అది బౌద్ధులది. శ్రీశైలం కూడా బౌద్ధులదే అని చెప్పేటువంటి వాదనలు ఉన్నాయి, కొన్ని ఆధారాలు కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. మనకు తెలిసిందలా శ్రీశైలం అంటే గొప్ప శైవ క్షేత్రం, అంతవరకు. కాళేశ్వరం అంటే కూడా మనకు తెలిసింది అది గొప్ప క్షేత్రం, ఎక్కడా లేనటువంటి విధంగా ఉన్న దేవాలయం ఉందని చెప్పి చెప్పుకోవడం అనేది. అక్కడ ఆధారాలు వెతికినప్పుడు 2000 సంవత్సరాల క్రితం నుంచి, అంటే శాతవాహనుల కాలం నుంచి ఉండేటువంటి వాళ్ళ సంబంధించిన మట్టి బొమ్మలు, పూసలు, ఇటువంటి నాణాలు కొన్ని, అట్లాగే బౌద్ధారామాలు ఇవన్నీ దొరికినాయని చిత్రకారులు చెప్తున్నారు. మరి కాళేశ్వరం ఎప్పుడు కట్టినారు? కాళేశ్వరాన్ని ఎవరు కట్టినారు? కాళేశ్వరాన్ని కట్టింది ఎవరు అని చెప్పడానికి కాకతీయుల కాలంలో ప్రతాపరుద్రుడు అక్కడికి వెళ్ళి తులా పురుషధన్ అనేది ఆయన తులాభారం చేసుకున్నాడని, అది రాయల కాలంలో దేవరాజు అనేటువంటి దేవరాయలు అనేవాడు తులాభారం చేసుకున్నాడని చెప్పే శాసనాలు ఉన్నాయి. అదే అంతకుముందు దేవాలయం ఉంది, చాలా మార్పులు చెందింది అనేది మాత్రం వాస్తవం. కాళేశ్వరం పేరు కాళేశ్వరం, అక్కడ ప్రధాన గర్భగుడిలో మామూలుగా ఒక శివుని గుడిలో ఒకటే శివలింగం ఉంటుంది, ఆ శివలింగానికి ఆధారంగా పానవట్టం ఉంటుంది.